హాజీలు ఇంట్లో దొరికే కొన్ని వెజ్జెస్ యాడ్ చేసి వెజ్ కట్లెట్ అయితే సింపుల్ గా ప్రిపేర్ చేసా. అది ఎలా చేసాలో చూసేద్దాం. ఈ కట్లెట్ ని ప్రిపేర్ చేయడం కోసం మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే గ్రీన్ పీస్ అన్నమాట. ఈ బటానీస్ ని 4 hours అయితే నానబెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఒక చిన్న క్యారెట్ ని ఇలా తురిమేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న పచ్చి బఠానీని మిక్సీ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బంగాళదుంపని ఉడికించి తురిమేసుకుని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత తురిమిన క్యారెట్ ని వేసేసుకుని కొద్దిగా కరివేపాకు, చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ ని వేసి 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకుని కొద్దిగా చికెన్ మసాలా, కట్లెట్ అనేది పర్ఫెక్ట్ గా రావడం కోసం 2 స్పూన్స్ బియ్య పిండిని కూడా వేసి మనం యాడ్ చేసుకున్న వెజ్జెస్ లోకి స్పైసెస్ అన్ని యాడ్ అయ్యేలాగా మొత్తం బాగా కలిపేసుకోవాలి. వాటర్ అనేది అసలు యూస్ చేయకూడదు. కన్సిస్టెన్సీ ఇంత పర్ఫెక్ట్ గా అయితే ఉండాలి. ఇంకే సాల్ట్ అడ్జస్ట్ అవుతుందంటే ఇక్కడ చూసి వేసేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకుని చిన్న చిన్న బాల్స్ లా తీసేసుకుని చేత్తో ఇలా ఒత్తుకుంటూ గారెల షేప్ లో అయితే వేసేసుకుని జస్ట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 2 sides కూడా. రెసిపీ నచ్చితే ఫాలో చేయండి అబ్బా.